దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీల లిస్టులో ఆంధ్రప్రదేశ్లోని అనగనగా ఓ గ్రామం గ్రామ స్వరాజ్యం అవార్డుతో ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ సర్పంచ్గా నూజివీడు మండలం కొత్త రావిచెర్ల గ్రామం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలో వినబడిన మన తెలుగు గ్రామం. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఘనంగా సత్కారం అందుకున్న గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మహాత్మా గాంధీ 150వ జయంతి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం దిశగా అంకిత భావంతో పనిచేస్తున్న వారికి ఇచ్చే ఈ పురస్కారం కాపా శ్రీనివాసరావుకి దక్కడం విశేషం. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ముందుగా ప్రతి రాష్ట్రంలోని కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో పూర్తి స్క్రూటినీ తరువాత దేశంలోని 10 గ్రామాలను ఎంపిక చేశారు. అందులో హిమాచల్లోని ఒక గ్రామ మహిళా సర్పంచ్ మొదటిగా ఈ పురస్కారం అందుకుంటే, రెండవ పేరుగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామం పేరు వినబడింది. ఇలా దేశంలోని 10 గ్రామాలను ఎంపిక చేసి మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ స్మారక పురస్కారం తెలుగు ప్రజలకు కూడా దక్కిన ఒక గౌరవంగా చూడాలి. ఢిల్లీ నుంచి మగధా న్యూస్ కి ఇచ్చిన వీడియోలో కాపా శ్రీనివాసరావు గారు మాట్లాడారు. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల వంటి గొప్ప సందర్భంలో ఈ గౌరవం దక్కడం, నా గ్రామానికి దక్కడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచింది అన్నారు. కొత్త రావిచెర్ల గ్రామ అభివృద్ధికి, అలాగే తన గ్రామ ప్రజల సేవకు నిరంతరం కట్టుబడి ఉంటాను అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో అంచెలంచెలుగా తమ గ్రామ అభివృద్ధి చేసుకోగలిగాను అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే 2014-19 మధ్య కాలంలో ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి అండదండలు అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి చాలా కీలకంగా మారాయి అన్నారు. అలాగే ఆ మధ్య కాలంలో సర్పంచులుగా కొన్నాళ్లు తమ ఉనికికే ప్రమాదం అనుకున్న పరిస్థితి నుంచి ఈనాడు అదే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈనాటి మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది అన్నారు. ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలిపారు కాపా శ్రీనివాసరావు. కొత్త రావిచెర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నట్టుగా పల్లెల్లో పచ్చదనం, పల్లెల్లో ప్రశాంతతతో పాటుగా కొద్దిపాటి సౌకర్యాలు కల్పించుకున్నా సరిపోతుంది. పెరుగుతున్న పట్టణీకరణతో పల్లెల్లో పెద్దలు మాత్రమే మిగిలిపోయేలాంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో దేశానికి పల్లెలే పట్టుగొమ్మలుగా అన్ని సౌకర్యాలను ఏర్పరచుకుంటూ పల్లె వాసనలు ఏమాత్రం తగ్గకుండా గ్రామాలను సర్పంచులు నిబద్ధతతో పటిష్టం చేసుకోగలిగితే ఇలాంటి గ్రామాలు చరిత్రలో వినబడేలా నిలబడతాయి. మరిన్ని తెలుగు గ్రామాలు ఇలా ముందుకు వెళ్ళాలి అని కోరుకుందాం.